సో మరి ఇప్పుడు ఇంకొక కథ కూడా చెప్పండి. మరి దేవుళ్ళకి సంబంధించి చెప్తారా, మళ్ళీ రాజులకు మళ్ళీ సంబంధించి? రాజులకు సంబంధించి. సో మరి ఇప్పుడు ఏ రాజు కథ? రాజు పేరు గుర్తుకుందా? రాజు పేరే గుర్తుకు లేదు. రాజు పేరే గుర్తుకు లేదు, అందుకని మీరు డౌట్ గా చూస్తున్నప్పుడు అనుకున్నా ఏంది ఎక్కడ ఆలోచిస్తుంది అమ్మగారు. రాజు పేరు అనేది అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ రాజు పేరు అని చెప్పగలే, ఒక 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 రాజు అన్నట్టుగా చెప్పిరు వాళ్ళు. నేను అది అట్లనే నేను మైండ్ లో పెట్టుకోసుకున్నా అంతే. వాళ్ళు ఇప్పుడు మండలప్ప మహారాజు కథ అంటే ఆ పాట పాడింది, ఆ పాటని నేను ఇట్లా కథలాగల్లి అది చెప్పా. కొడుకు బంగారు జల్లోడు అట్లా అని చెప్పిన, కానీ వీళ్ళు చెప్పేవాళ్ళు రాజుల పేరు రాజు రాణి అని చెప్పేది అంతే. సో మరి ఇప్పుడు మరి రాజు పేరు తెలియకుండా రాజు కథ చెప్తా అంటున్నారు కదా, ఇంకెందుకు ఇంకా మరి మొదలు పెట్టండి. కథ చెప్పాలం, ఫస్ట్ పాట పాడైనా కథ చెప్పండి. కథ చెప్పనా? సరే. ఒక ఊళ్ళో ఒక రాజు అట. ఆ రాజుకి 5 కొడుకులు. 5 కొడుకులు అయితే ఆ రాజుకి 5 కొడుకులుగా చిన్న కొడుక్కి పట్టాభిషేకం కట్టించారు. చిన్న కొడుకు ఎందుకు చిన్న కొడుకు అంటే ప్రేమలు ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ ఉంటాయి కదా, లెక్క చేయరు. చిన్న కొడుక్కి అంటే అల్లగాకి ఇంకోటి చిన్న కొడుకు పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని కుటుంబంలో చిన్న కొడుకు తీసుకోలేవాడు ఎక్కువ. అందుకే గర్వంగా పెరిగే వాళ్ళు కదా బాధ్యత తీయరు. పెద్ద కొడుకు ఎట్లా ఒకట్లా ఏదో ఒకటి చేసుకొని బతుకుతాడులే, వీడికి బాధ్యత లేదు, వీనికి ఇది ఇస్తే ఇప్పుడు బతకగలుగుతారా అంటారు తల్లిదండ్రులు చాలా మంది. అమ్మాయి పక్కనే ఉంచుకుంటారు చిన్న కొడుకు. ఎక్కువ శాతం చిన్న కొడుకు మీద 100కి ఒక 90%, 80% చిన్న కొడుకు మీద ఉంటది. అవును. కొంతమందికే పెద్ద కొడుకు మీద మంచిగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటది అని పెద్దోళ్ళు వాళ్ళు నిజంగా పెద్ద కొడుకు సైడ్ ఆలోచిస్తారు. పెద్ద ఇంటికి పెద్దోడు మంచిగా బుద్ధిగా ఉన్నారంటే ఆ కుటుంబం అంతా కూడా మంచిగా ఉంటారు. అది ఏమంటారు, మనం చేసే పని మన ఇంట్లో పెద్దోళ్ళు ముందలా వెనక నాగం చక్కగా వస్తుంది అంటారు కదా. అట్లా ఆ నాగలు ముందు పెద్దోడు ఏ దారిలో నడుస్తారో ఆ దారిలో నడిస్తే మంచిగా ఉంటది. అదిగాక కొంతమంది పెద్దోళ్ళు స్వార్థంతో కూడా ఉంటారు. నేనే బతకాలే, నా తమ్ముడు వాళ్ళు నాలాగా రావద్దన్న స్వార్థంతో కూడా ఉండేవాళ్ళు. ఇట్లా ఉన్నారు చాలా మంది. అయితే ఈ చిన్న కొడుక్కి పట్టాభిషేకం గట్టబెట్టారు. పట్టాభిషేకం గట్టబెట్టారు. 5 పెళ్లిలేనాయి. వాళ్ళు వ్యవసాయాలు చేసుకుంటారు. 5 అన్నలు, 4 అన్నలు, వదిళ్ళు అందరూ వ్యవసాయాలు చేసుకుంటారు మంచిగానే. అంటే వీళ్ళు చెయ్యరు, రాజులా వీళ్ళు. వీళ్ళ కింద పని వాళ్ళు అంటే చెప్పాలిగా, వాడు అటు ఇటు అని చెప్పాలిగా, అట్లా చేయించుకుంటున్నారు. అయితే ఈ చిన్న కొడుకు పట్టాభిషేకం పోతే కచ్చీరు వస్తే వీళ్ళు ఆ ఇంటికి వస్తాడు అనుకో ఇంటికి, కానీ ఆ చిన్న కొడుకు ఒక భోగం అని నాగమ్మని ఉంచుకున్నాడు. చెప్పాను చూడు, భోగం పేరు చెప్పిండు నాగమ్మ అని. మరి భార్య అవును కదా, ఆమెకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండు. అయితే ఉంచుకొని ఎప్పుడు ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఆమె దగ్గరే ఉంటుంటే ఈ రాజుగారు భార్య ఏమంటదేమా, ఏంది అసలు మా ఆయన ఇన్నిళ్ళు 2 సంవత్సరాలు అవుతుంది నా పెళ్లి, ఎన్నడూ నాతో మాట్లాడట్లేదు, మాట్లాడాడు. వస్తాడు ఆ కచేరేందో భోగం వెళ్ళి ఇంటికి వస్తాడో తింటాడో పంతాడు కథం. అంతే, ఎప్పుడు మాట లేదు, ముచ్చట్లేదు, ఏందనేది లేదు, ఎక్కడ అనేది లేదు. ఆమె చూసి ఈ బావాళ్ళకి యారాళ్ళకి చెప్పేసింది. మంచిగా బయట చెప్పకుండా తనలాగే చెప్పేసింది. అంటే ఈ రోజులలో అయితే అమ్మ కాడికి పోయి ఊరికి అమ్మ ఉన్న మాటలు ఏం మాటలు, అమ్మ మత్త ఇట్లా అన్నది, మా మామ ఇట్లా అన్నది అని ఈ రోజులు అంటారు. ఆ రోజుల్లో అత్త మామకే వీళ్ళు ఇచ్చి బావలు మర్దులకి బావలకు చెప్పింది. అయితే వాళ్ళు ఏం చేద్దాని, మనం ఏం చేసిన ఇది కదా అని ఆలోచించి ఈమెని గొల్లేసి మేపించారు. రాజుగారి బిడ్డని గొల్లేసి మేపించి పాలబుట్ట నెత్తిన పెట్టించారు. పాలబుట్ట నెత్తిన పెట్టి ఏ వాడకి ఎందుకు వెళ్ళాలి, ఆ భోగం కథ చూడటానికి భోగం బజార్కి వెళ్ళాలి, భోగంని చంపాలి. ఇట్లా చేతికి మరకంటొద్దు, చేతిలో కత్తి ఉండొద్దు, మాటలతోనే చంపొద్దు, ఇట్లా చంపాలి అని పాల బుట్ట నెత్తిన పెట్టారు. ఆ బజార్కి పాలు అమ్మ పాలు అనుకుంటూ పోతుంది. అయితే ఆ భోగం పిలిచింది. 3 అంతస్తుల మేడ మీద నుండి భోగం, ఓ పాలవా, ఓ గొల్లవా, ఇటురా పాలు, మాకు పాలు పోసిపోమ్మా అని పిలిచింది. వస్తున్నమ్మా, పాలు పోయటానికే వచ్చేది, వస్తున్నమ్మా అని వచ్చింది. పాలు పోసింది. పాలు పోసినాక డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇస్తుంటే నాకు డబ్బులు వద్దు,
మీ రాజుగారి చేతికున్న బంగారు పొంగరం నాకు ఇస్తే నేను తీసుకుంటా, నాకు డబ్బులు వద్దా. ఎందుకని ఆ ఉంగరం? మరి రేపు రాజుగారు ఆమె చచ్చిపోయినాక ఈమె కాడికి వచ్చింది అనుకో, ఈమె మరి రాజుగారికి బుద్ధి చెప్పుకొని భార్య, నేను అతని భార్యలాగా స్వీకరించాలని మార్చుకోవాలిగా భర్తని. అవును, చంపాలి. మళ్ళీ ఎట్లా నేను భర్తను మార్చుకోవాలంటే ఆయన ఆల్మాలి ఒక ఆడు ఉండాలి కదా. అట్లా ఏమన్నది ఇంటే పాలు పోసిన రోజు ఉంగరం ఇచ్చింది. ఊగానే ఇచ్చేసింది ఆమె. పాలు పోసింది, పాలు పోయంగా అంటే నాది ఇక్కడ ఉండాలని ఏం ఆలోచించలే కానీ ఇచ్చేసింది ఆమె కూడా. ఆమెది కాదు కదా రాజుగారు. ఏముంది ఏమంటారు, రాజులు కొడితే దెబ్బల కొదవ అండి. డబ్బులు కొదవ ఉండదు, దెబ్బల కొదవ ఉండదు, రెండో ఉంటాయి. వరుస తప్పితేనేమో దెబ్బలు ఉంటాయి, వర్షకాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అంతే అంతే అని ఏముంది ఉత్తగొచ్చేయ కదా అని ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత గొల్లమ్మ వీళ్ళు పాలు తెచ్చినగా రేపు పెరుగు తీసుకురా అన్నదా. సర్లేమ్మ తెస్తా. రేపు పెరుగు బుట్ట ఎత్తుకొని వచ్చింది. పెరుగు బుట్ట ఎత్తుకొని వచ్చి మళ్ళీ అదే బజారు పెరుగు అమ్మ పెరుగు అనుకుంటూ వచ్చింది. అమ్మ పెరుగు నాకు పెరుగు పోసిపో గొల్లమ్మ అని అంటే, పోస్తాం ఎందుకు పోయి మీకోసం పోయటానికే కదా తెచ్చింది, పోస్తామని దించి పోసింది. పోసినాక మళ్ళీ డబ్బులు ఇస్తాను, నాకు డబ్బులు వద్దు, మీ రాజుగారి కాడ ఎండు బెత్తని సువ నాకు తీసుకొచ్చి అని ఎండు బెత్తని సువ తీసుకొచ్చి ఇచ్చింది. తీసుకొచ్చి ఇచ్చినాక అబ్బా గొల్లవా నేను నువ్వు తెచ్చిన పాలైతే ఎంత బాగున్నాయో, ఇలా పెరుగు పోసిను, రేపు నెయ్యి తీసుకురా, రేపు నెయ్యి తీసుకురా గొల్లవా అని అన్నా. తెస్తామ్మా తెస్తా, ఎందుకేం తెస్తా అన్నంట. తెస్తా అన్నాక తెచ్చింది. ఇక రేపు నెయ్యి తెచ్చింది, నెయ్యి పోసింది. నెయ్యి పోసినాక నెయ్యి తీసుకొని పోయింది. మళ్ళీ డబ్బులు తీసుకొని రావాలి కదా. తీసుకొని రావాలి, నా డబ్బులు వద్దు, మీ రాజుగారి కాడు నన్ను ఎత్తికి రిటర్న్ తీసుకొచ్చి నాకు ఇయ్యనదా. అంటే ఈ నెయ్యి తీసుకొని పోయేటప్పుడు ఈ రాజుగారి భార్యకి ముడ్డు కాడ కొన్ని అంటే ఎంటికెళ్ళు చాలా బాగున్నాయి గొల్లాంకి. అయితే ఈమెం చేసింది, ఈమె చూడాలని ఈమె జుట్టంతా ఇప్పుకొని ఆ నెయ్యి పోసిన గిలాసులు ఎంటికలన్నీ తుడుచుకుంటుంది. ఎనగటోళ్ళు ఏం చేసేదండి, సల చేసుకొని ఆ నెయ్యి ఇట్లా ఇట్లా కాళ్ళకి చేతులకి నెత్తికి ఇట్లా రుద్దుకునే వాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళు గిన్నక మా అమ్మోళ్ళు సల్లలు చేసి పాలు ఉండే అప్పుడు మాకు. సరే ఇంకా ఎంత ఉంటది గాసారం ఎట్లుంటది అని ఇవాళ లేకుండా అయ్యాలు ఉండే బాగానే. అయితే ఇక ఆమె వచ్చి చూసింది, కిరీటం పట్టుకొని వచ్చి చూసింది. ఇయ్యాలగా గొల్లామకి కిరీటం నెయ్యి పోసినాయి. వచ్చి ఓ అమ్మ గొల్లామ ఏంది నీకు ఇన్నింటికి వెళ్ళినాయింది, అసలు ఇంత జుట్టు ఎట్ట పెంచిన గొల్లామ నువ్వు జుట్టు అని అంటుంది. నాకు చెప్పు తొందరగా అంటే నాకు చెప్పు, నాకు గింతే ఉంది జుట్టు నాకు చెప్పు అంటే, ఏముందమ్మా నెత్తి మా అమ్మ మా నాన్న నెత్తి బోడగుండి చూపించారు, అదే కత్తెరతో తలకాయలు అక్కడక్కడక్కడ ఘాట్లు పెట్టారు, జీడితులును కరకాయ జీడితులును నీరు సున్నం రెండు బాగా రుబ్బి నెత్తి బాగా పెట్టారు, బాగా గాలాడుకుంటే బిర్రుగా గుడ్డగట్టిరు, నన్ను రూమ్ లో బండబెట్టిరు. 3 రోజులు దానికి తలుపు తీయలే. 3 రోజులు కనుక తలుపు తీస్తే జుట్ట మళ్ళీ పెరగదు. 3 రోజులు నన్ను ఆలోచించి 3వ రోజు చూసేవరకు ఇంత భారైంది నా జుట్టు అని చెప్పిందంట ఈ గొల్లామ. చెప్పావు నాకిదే జుట్టు కావాలి, నాకిదే జుట్టు కావాలి. రాజుగారు నువ్వు పిలుస్తావా పిల్లవా మంగళయ్యని, నువ్వు పిలుచుకురా, నువ్వు పిలుచుకొస్తావా పిలుచుకురావా అని రాజుగారిని పోరు పెడుతుంటా. వద్దమ్మా జుట్టు లేదే లేదు, ఆ నీరు సున్నము జీడితులైతే నితి ఖరాబ్ అయిపోద్ది, నువ్వు చచ్చిపోతుంది. లేదు ఆ గొల్లామకి అంత పెరిగింది, నాకు కూడా అంత పెరగాలి, తీసుకురా అనేవారికి ఇంక నువ్వు చెప్తే తినట్లేదు నాకెందుకని మంగళయ్యని పిలిపించి మొత్తం బొడగుండు కొట్టించి ఆ కత్తితోనే తలకా బొక్కలు బొక్కలు పెట్టి ఆ పైనలతోటి నీరు సున్నము జీడితులు బాగా గ్రైండర్లు వేసి రుబ్బించి బాగా ఇంత మందాన్ని పెట్టి బిర్రుగా తలకాయ గుడ్డ కట్టి రూలో బండ పెట్టారు. ఎవరు రావద్దు సుమా, 3 రోజులు తలుపు తీయొద్దు, మళ్ళీ నా జుట్టు పెరగదు, నీళ్ళు పువ్వలేదు కథ అని అట్లా పండబెట్టారట. 3వ రోజు చూశారు. 3వ రోజు చూస్తే నెర నీళ్ళకొని బిరబీసుకుంది. ఇంకేడుంది ఆ తలకాయ పెట్టే నీరు సున్న జీడితులు మొత్తం తలకాయ తిని బాగా రసిగారి చచ్చిపోయింది. చచ్చిపోయినాక ఇక రాజుగారు చచ్చిపోయింది. ఇక ఆమె కాడ ఎందుకుంటాడు, ఆమె చచ్చిపోయింది ఇక ముత్తరాశి ఆమె ఇంకెందుకుంటాడు. వండుకోకుండా అప్పుడు ఇల్లు దారి పట్టిండు. ఇల్లు దారి పట్టిండు కానీ పెళ్ళంతో మాట్లాడాలి కూడా, మళ్ళా కూడా పెళ్ళంతో మాట్లాడటం లేదు, ముచ్చట్లేదు, ఏం లేదు, ఎక్కడ లేదు. ఏం చేయాలి మళ్ళీ బావల యారాల కాడికి పోయింది. పోయి ఏమన్నది బావల యారాలతోని గొల్లామైతే ముత్తరాశం అయితే పోయింది,
మరి మళ్ళీ రాజు గారు వచ్చి నాతో మాట్లాడలేదు, ఉండటం లేదు, చేయటం లేదు, మంచి లేదు, చెడు లేదు బావగారు. మరి ఏంది పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు నా భర్త నాతో మాట్లాడట్లేదు, ఏంది ఏం చేయాలంటే, ఏం చేస్తావు నువ్వే మాట్లాడు చూడు. మీ రాజుగారు ఇప్పుడు నీ భర్త నీతో మాట్లాడట్లేదు, ఒక రోజు అన్నం తిన మర్చిపోయా. అయితే మాట్లాడట్లేదు ఏంటంటే, అయితే మళ్ళీ నువ్వు గిద్దెడు బియ్యం ఉండు, గిద్దెడు బియ్యంలో గిద్దెడు ఉసుక పోసి ఉండు. ఉసుక పోసి వండితే వచ్చి అన్నం అయితే పెట్టుకొని తింటుండు, కానీ నాకు పెట్టవంటల్లా నీళ్ళు తోడవంటల్లా ఇవేం లేదు, ఏం అడగట్లేదు. అయితే మరి ఆ ఉసుక ఏంది, అన్నంలో ఉసుక పోసి వండినో ఇంత ఉసుకుంది అంటాడా అనడా చూద్దాని. అది తినేటప్పుడు ఇట్లా అడుగుతాడు, అడగడా, పెట్టుకొని తింటుండు కానీ అడగట్లేదుగా. అడుగుతాడు అడగా అంటే సర్లేని గిద్దెడు బియ్యాలు గిద్దెడు ఉసుక పోసి వండింది. వండినాక వచ్చిండు, చూసుకుండు, కథ పోయి పండుకుండు. ఆయన రూమ్ లో ఏం పండుకుండు. మళ్ళీ తెల్లారి ఇట్లనే అయింది. తెల్లారి ఏం చెప్పిరు బావలు, ఇవాళ మాట్లాడలే బావ, మరి ఇట్లా ఉండవన్నావు, ఇట్లా చేసిన అక్క ఇట్లా మాట్లాడలేదంటే, ఈ రోజు బాగా నీళ్ళు చల్ల మెసలు పెట్టు, ఎక్కడైనా చల్లనీళ్ళు ఎక్కువకుండా చెయ్యి. అసలు ఈ చల్లనీళ్ళు ఏమైనా అడుగుతాడా అడగడా చూద్దానని అన్నాడు. అంటే ఇక అప్పుడు మళ్ళీ అదే పని చేసింది. అదే పని చేసినా కూడా మాట లేదు, ముచ్చట్లేదు. మళ్ళీ పోయి బావ కాడికి ఏరాళ్ళ కాడికి పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారు, సరే ఇన్ని చేసిన ఆయన మాట్లాడట్లేదు కదా, ఒకసారి నువ్వు మాట్లాడు చూడు ఏమంటాడో చూద్దానని. ముందే చెప్పొచ్చుగా. ముందే చెప్తే స్టోర్ ఎంత మనం చెప్పుకుంటే స్టోర్ ఎంత.